హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ టమాటో బాత్ ఎలా చేద్దామో చూద్దాం. దానికి చెక్క, మొగ్గలు, లవంగం, యాలకులు, గసగసాలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ గరం మసాలా. సో కడాయి పెట్టుకొని ఇవన్నీ వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు బికాస్ త్వరగా మాడిపోతాయి ఆఫ్ చేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి పట్టుకుందాం. తర్వాత పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4 టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపల ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఎంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ చేసిన ఆనియన్స్ మొత్తం వేసి ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక 5 to 10 minutes ఆనియన్స్ అనేది ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కంప్లీట్ బ్రౌన్ షేడ్లో మారే వరకు ఉన్న తర్వాత కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసి ఫస్ట్ మూత పెట్టేసాము అంటే ఆ కొత్తిమీర, పుదీనా అనేది త్వరగా మగ్గిపోతుంది బికాజ్ అది గ్రీనీ లీఫీ వెజిటేబుల్ కాబట్టి. సో ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ మనం ఉండాలి. తర్వాత ఒక 1/2 కప్ పెరుగు లేదా ఈ నేను చూపిస్తున్న గుంట స్పూన్తో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు, మనం ముందుగా మిక్సీలో పెట్టుకున్న పట్టుకున్న గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి మొత్తం అంతా కంప్లీట్గా మగ్గే వరకు ఉండాలి. అది మగ్గి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి వేసి టమాటోస్ కూడా పూర్తిగా మగ్గిపోయి ఈ పేస్ట్లో ఏదైతే ఉందో అది కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మనము మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత వాటర్, ఇప్పుడు నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. సో వాటర్ 1:2. సో వాటర్ ఇట్లా తెరలే టైంలో మనము ఆల్రెడీ కడుగు పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం వేసేసి నార్మల్గా మనము హై ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు ఉంచి తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అట్లా ఉడికించుకుంటే టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఈరోజు దాన్ని చికెన్ కాంబినేషన్తో తిన్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.